నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఆలయ ప్రసాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో 5 ఏళ్లలో రసాయనాలు కలిపిన నెయ్యితో పెద్ద తిరుపతి, శ్రీశైలంలోనూ ప్రసాదంలో రసాయనాలు వైసీపీ వాడు కలిపారన్నారు. బాత్రూమ్ శుభ్రపరిచే రసాయనాలతో తిరుమల లడ్డు తయారైందని ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. రసాయనాలు ప్రసాదంలో కలిపినట్లు సిట్ నివేదికలో ఉందని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తూ ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు, సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు, సిట్ చెప్పింది కల్తీ ఉందనింది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. నిరంతర ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ రోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వివిధ సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో నిరంతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని ఆయన అన్నారు. ప్రజలు నిత్యం ఎదుర్కొనే వివిధ సమస్యల పరిష్కారం కోసం అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, ట్రైన్లు తదితర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు కట్టించిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు సకాలంలో వైద్య సహాయం అందించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి బాధితులకు సహకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడప ప్రసాద్, చాపల రమేష్, పాలూరు వెంకటేశ్వరరావు, నల్లగంచి రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కోర్మాపురం గ్రామంలో పెద్ద పులి కలకలం రేపుతోంది. పాడుబడ్డ ఇంటిలో పులి ఉన్నట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. పులి సంచారంతో భయాందోళనకు లోనవుతున్నారు అక్కడి గ్రామస్తులు. ఇక అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని డ్రోన్ల ద్వారా పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని పట్టుకుని చూకు తరలించే పనిలో ఉన్నారు. పులి వచ్చిందనేసి మాకు గ్రామ ప్రజల ద్వారా తెలిసింది. అయితే మేము చేరులోకి వెళ్ళి పులి అడుగులు చూడడానికి వెళ్ళాము. అడుగులు చూసి సందర్భంలో పులి చివరి నైట్ భోజనం చేసి ఉంటుంది. అది అందువల్ల బాగా నేర్చుపడిపోయి నడిచి వచ్చి ఊరి చివర ఒక పాడైపోయిన ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో పులి అక్కడే పడుకుని ఉన్నది. మేము ఎప్పుడైతే ఇలా చేరు అడుగులు చూడడానికి వచ్చామో అది గార్జించగా మేము అయితే సౌండ్ అయితే విన్నాము, పులిని కూడా చూసాము. రెస్క్యూ టీం అయితే కనుక వచ్చింది పులిని పట్టుకోవడానికి. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమైన ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేసి మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని గాంధీపం సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రసాద్, సిఐటియు జిల్లా నాయకులు ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నత విద్యామండలి స్పందించి విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని చెప్పిన మోహన్ బాబు యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగి మళ్లీ అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయం విద్యార్థులు తెలపడంతో మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్దమయ్యారని తెలిపారు. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్, అతనితో పాటు మరో 30 మంది బౌన్సర్లు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు అక్బర్ వినోద్లను కిడ్నాప్ చేసి సినీ ఫక్కీలు వారిపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల ప్రమాదం తప్పిందని, లేదంటే వారిని హతమార్చేవారని వారు తెలిపారు. మోహన్ బాబు, విష్ణు, పీఆర్ఓ సతీష్లపై రౌడీ షీట్ పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై, ఫీజుల దోపిడీపై, కిడ్నాప్ వ్యవహారంపై గానీ ఏమాత్రం స్పందించడం లేదంటే ప్రైవేట్ డిఎండి యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముగాస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీపై విచారణ కమిటీ వాస్తవాలు బయటకు తీసుకొచ్చి తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మోహన్ బాబు చిత్రపటాలను విద్యార్థులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సిరిజాన్, జిల్లా ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు ధనుంజయ్, చందు, జోసెఫ్, శ్రావణి విద్యార్థులు పాల్గొన్నారు. మోహన్ బాబు నశించాలి. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. విద్య పేరుతో విద్యార్థి తల్లిదండ్రులు దోసుకుంటారు. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబుని. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజున నూతన కమిటీ నియామకం జరిగింది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ నూతన కమిటీని వారి బాధ్యతలు వివరిస్తూ ఈ నియామక పత్రాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘంలో సభ్యులుగా ఉన్న అందరూ రాష్ట్రంలో ప్రతి చిన్న గ్రామం వరకు కూడా పర్యటనలు చేస్తూ పద్మశాలులకు, కులాలకు అన్ని విధాలుగా ఉండే కుల అభివృద్ధి చేయాలని, అలాగే ఏప్రిల్ 26వ తేదీన మంగళగిరిలో జరిగే పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 2 లక్షల మందికి పైబడి సమీకరణ చేసి చలో పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిలుకూరి అంజిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ సాయిరాం అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు బెనర్జీబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బత్తుల ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పప్పు రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి కె మల్లేశం, రాష్ట్ర ఎంప్లాయీస్ విభాగం ఉపాధ్యక్షులు ఇంధన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగ్గారపు శ్రీనివాస్ గారు, అలాగే మునగపాటి వెంకటేశ్వరరావు గారు, చిలుకోటి అంజి గారు ఇక్కడికి తాడేపల్లిగూడెం ప్రాంతీయ పద్మశాలి సంఘానికి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి వచ్చారు ప్రథమంగా. ఎందుకంటే ఇప్పుడు దాకా మొన్నదాకా ఉన్న పార్టీలకు అతీతంగా మేమంతా కష్టపడి చేసాము. కానీ రాజకీయం పరంగా మాకు ఎటువంటి లబ్ధి ఇవ్వకుండా, ఒక సీటు కూడా రానివ్వకుండా చేశారు గత ప్రభుత్వం. సో మేము అందు గురించి ఏంటంటే అందరితో సామరస్యంగా ఒక ప్రజాగర్జన కింద సామరస్యంగా ఏప్రిల్ 26న మంగళగిరిలో ఒక పెద్ద కార్యక్రమం 2 లక్షల మందితో చేద్దామని మా ప్రెసిడెంట్ గారు విన్నపం ద్వారా మేమందరం మన మంగళగిరి మీటింగ్లో కూడా తీర్మానం చేసుకుని, ప్లస్ మీ పబ్లిక్ మీడియా ద్వారా మీరున్న ఛానల్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసే విధంగా మా పద్మశాలు ఎవరైతే ఉన్నారో దయించి ఒకరోజు మాకు కేటాయించండి. ఎందుకంటే ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు మనం అందరికీ ఓట్లు వేసి అన్నీ చేస్తున్నాం. ప్లస్ మేమంటే పుట్టింటి అమ్మవారు, మా పద్మావతి అమ్మవారు ఇంటి ఆడపడుచు. మేము ఆడికి ఎప్పుడు బట్టలు పెడతాం, సారీ ఇస్తూ ఉంటాం. మేమందరం ఏంటంటే సౌమ్యంగా ఉంటాం, గొడవలకు వెళ్దాం, మా పని మేము చూసుకుంటాం, మా వ్యవహారం మేము చేసుకుంటాం. అందుగురించే మాకు ఎటువంటి ఎదుగుదల లేకుండా అయిపోయింది. కాకపోతే ఇవాళ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు మా ప్రెసిడెంట్ గారు అందరూ. జిల్లా అధ్యక్షులందరూ, అలాగే ఈ ప్రాంతాల్లో నియమించిన రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రధాన కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకొని అన్ని ఏరియాలు పర్యటనలు చేసి మారుమూల ప్రాంత గ్రామాల్లో కూడా ఉన్న పద్మశాలి సంఘాలను కలుపుకుంటూ విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. 22 నియోజకవర్గాలు బలంగా ఉన్నామండి. మంగళగిరి, చీరాల, రేపల్లె, తెనాలి, వెంకటగిరి, కొవ్వూరు, నగిరి, ఇట్లా ఇక్కడ పాలకొల్లు, రాజమండ్రి, ఇట్లా రాష్ట్రం మొత్తం మీద 22 ప్రాంతాలు మేము సూచిస్తామని. ఈ 22 ప్రాంతాల్లో 45% నుంచి లాస్ట్ 20%, 15% దాకా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో సుమారు 15% ఓటు బ్యాంక్ కలిగి ఉన్నామంటే మేము కూడా అక్కడ పోటీ చేయడానికి అర్హులమే. అలాగే 40%, 45% ఉన్న ప్రాంతాలు మరి వాళ్ళ మున్సిపల్ చైర్మన్ మేమే అనుభవిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పద్మశాలిలే, వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ పద్మశాలిలే. మంగళగిరి ఇప్పుడు ఎలక్షన్ జరగలేదు కానీ ఎందుకు ఒక 5-6 సంవత్సరాలు ఆపారు అక్కడ ఎలక్షన్ మున్సిపల్ జరగకుండా.
ఇప్పుడు వరకు మా మంగళగిరి మున్సిపాలిటీ ఒక 40 సంవత్సరానికి కూడా పద్మశాలి లేదు. ఇలాంటి చోట ప్రాధాన్యత కల్పించి మాకు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే మేము కూడా చట్టసభ్యులు. ఇవాళ ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే లేదండి. గతంలో గోలి వీరాంజనేయులు గారు మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ముదుగుడు హనుమంతరావు గారు 2 సార్లు గెలిచారు. ఒకసారి మంత్రి కూడా అయ్యారు. ఒకసారి కాండ్రు కమల. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెంటపాడు మండలం సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల మల్లికార్జున అధ్యక్షతన పెంటపాడు మండలం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో పెంటపాడు మండలం పడమరు పిప్పరు మాజీ సర్పంచ్ వైకాపా నాయకుడు పతల చంటి తన అనుచరులు 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి బాబ్జీ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బలవల బాబ్జీ మాట్లాడుతూ టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లభిస్తుందన్నారు. పతల చంటి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు టీడీపీలో చేరానని తెలిపారు. ఈ సమావేశంలో పాతలి రాంప్రసాద్ చౌదరి, గారపాటి భాస్కర్రావు, నల్లమెల్లి గోపిరెడ్డి, ములగాల బాబ్జీ, ఆకాశపు స్వామి, పద్మనాభన్ మురళి, సబ్ని విశ్వకృష్ణ మోహన్, గురుజు సూరిబాబు, బండారు వెంకట్రావు, దాసరి కృష్ణవేణి, ముప్పిడి రమేష్, కుదుళ్ల చంద్రశేఖర్, నెక్కలపూడి వీర్రాజ్, మాస్తా గణపతి, అచ్యుత సత్యనారాయణ మరియు పెంటపాడు మండలం గ్రామ పార్టీ ప్రెసిడెంట్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు వారు కూడా వచ్చిన అంశాలు కూడా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. మైసాల మోహన్ గారు, సత్యనారాయణ గారు, రాంబాబు గారు, రామ్ కుమార్ గారు, రావాలండి. మీ అందరికీ కూడా తెలుసు, అది మనకి తక్కువ పదవులు వచ్చినాయి. కానీ నిన్న నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ విషయం చెప్పారు. మనం ఎస్సీలని బీసీలని ఎక్కడా సంతృప్తి పరిచే పరిస్థితి లేకుండా అయ్యిందండి. మీరు తప్పనిసరిగా ఆ సామాజిక వర్గాలకి న్యాయం చేయండి. కొన్ని పదవులు ఇవ్వండి, అవి ఇస్తే వాళ్ళని సంతృప్తి పరిచినట్టుగా మనం చూద్దాం. ఎస్సీ సామాజిక వర్గం మన వెంట లేదని చాలా మంది అనుకుంటారు. చాలా తప్పది. ఖచ్చితంగా చాలా గ్రామాల్లో మన వెనక ఉన్నారు, మన వెనకుండి నడిపిస్తున్నారు. మనకి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోటగా ఉన్న బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ గుర్తుంచుకోండి. తప్పనిసరిగా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటానో, ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని నేను పట్టించుకుంటాను. నా వల్ల అవన సమస్యలు మరి స్టేట్లో ఉన్న నాయకుల ద్వారా కూడా చేస్తూ ఉన్నాను. కొన్ని ఆరోగ్యం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈవేళ ఎయిమ్స్ వచ్చింది. ఆ ఎయిమ్స్కి ఎవరికైనా చెప్తే వెంటనే స్పందిస్తున్నారు లోకేష్ గారు. మొన్న ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వస్తే ఆయనకి నేను వాట్సాప్ చేశాను. 5 గంటలో మళ్ళీ వెంటనే రిజల్ట్ ఏంటి అది మొత్తం అంతా పెట్టమంటే మళ్ళీ వెంటనే పంపించడం. ఈవేళ ఎయిమ్స్ చాలా మంచి హాస్పిటల్, అది పేదలకి ఫ్రీగా చేస్తున్న హాస్పిటల్. అది ఒకవేళ ఎయిమ్స్ మంగళగిరి ఖచ్చితంగా అది వినియోగించుకోండి. అలాగే మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగించుకోండి. సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా ఉపయోగించుకోండి. ఇవన్నీ కూడా చేయడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటామని చెప్పి, అలాగే
ఏసీబీ వనలో మున్సిపల్ కమిషనర్ బిల్ కలెక్టర్ చిక్కారు. ఒకరి వద్ద లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్లను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఒక పని నిమిత్తం బాధితులను 20,000 డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈ దాడులు జరిపి మున్సిపల్ కమిషనర్ బిల్ కలెక్టర్ను పట్టుకుని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ మలవల మల్లికార్జునరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. గురువారం అమరావతిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, వారి సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, కమిషనర్ గంధం చంద్రులతో సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణ గురించి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతంలో రద్దయిన మ్యారేజ్ గిఫ్ట్ 40,000 రూపాయలు, ప్రసూతికి 20,000 రూపాయలు, సహజ మరణానికి 60,000 రూపాయలు, ఫ్యూనరల్ ఎక్స్పెన్సు 20,000 రూపాయలు పునరుద్ధరించారన్నారు. 20 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాలు, శిక్షణ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులకు ఎల్ఎన్టీ, రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి అంకురార్పణ చేశామని తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు మెడికల్ చెకప్లు, కార్మికులు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆరోగ్యశ్రీ పరిధి దాటితే సీఎం రిలీఫ్ ఫండ్, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యంపై దృష్టి పెట్టి వారికి సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. దీంతో భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు కోరుకున్న కోరికల్లో సగభాగం నెరవేర్చడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడున్న ఫైనాన్షియల్ బర్డెన్స్ దృష్ట్యా ఇది కూడా చాలా పెద్ద కార్యక్రమంగా భావిస్తున్నాం. ముఖ్యంగా కార్మికుల హెల్త్ పట్ల, అలాగే వాళ్ళకి ఇప్పుడు వచ్చే డబ్బుల మీద ఎక్కువ మొత్తంలో వచ్చే రకంగా వాళ్ళకి స్కిల్స్లో నైపుణ్యత ఇవ్వాలన్న తలంపు కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమాలని పర్యవేక్షించి ఈ అమలు చేసిన తర్వాత తదుపరి మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ వేద్దాం. ఆ మీటింగ్ ద్వారా కొన్ని విషయాలు మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసినందుకు వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు ఇది అందరికీ కూడా రాష్ట్రం అంతా అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధికి, వారి ఆరోగ్యానికి, అలాగే వాళ్ళ స్కిల్ నైపుణ్యానికి అన్నిటికీ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములందరికీ కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఈ కార్యాచరణ జరిగిన తర్వాత మరొకసారి ప్రెస్ ద్వారా మీ అందరికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బడ్డి రఘురామనాయుడిని తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పెంటపాడు మండల అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్, ఆకుతీగపాడు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శుక్రవారం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిరిగిరెడ్డి విజయకృష్ణ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతానికి చెందిన అడ్వకేట్ స్వప్న ఆస్తి తగాదాల విషయంలో సొంత సోదరుడి చేతిలోనే హత్యకు గురవడం బాధాకరమని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయకృష్ణ బార్ అసోసియేషన్ సభ్యులు, మహిళా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేసే ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నామని, అయితే ఇదే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇటువంటి హేయమైన చర్యలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని వారు కోరారు. సమాజంలో వ్యక్తికి మధ్య కక్షపూరితమైన చర్యలు సరైనవి కాదని అన్నారు. ఈ సందర్భంగా స్వప్న ఆత్మకు శాంతి చేకూరాలని 5 నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెదగాటి భూపాల్, పి వేణుగోపాల్ చౌదరి, ఎం జగదీష్, ఎం సత్యవాణి, ఇందిర, వి తేజ, సౌదామణి, ఝాన్సీ, ఎం వెంకటరత్నం, కోటేష్, ఎం సత్యనారాయణ, మధు శ్రీనిబాబు, ఈ పరుత్, డి వీరాస్వామి, శేఖర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదుల సంఘం
బార్ అసోసియేషన్ హాల్లో మరి శ్రీవెల్ల గ్రామానికి చెందినటువంటి మహిళా న్యాయవాది స్వప్నాన్ని అత్యంత కిరాతంగా వారి సోదరుడు ఆర్థిక విషయంలో ఆమె చంపడం జరిగింది. ఈ విషాదకరమైనటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఈ సమాజంలో మరి ఈ విధంగా మరి చాలా దురదృష్టకరం. దీన్ని అందరం కూడా సమాజంలో ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదే కాకుండా మహిళా న్యాయవాదులకి కానీ న్యాయవాదులకి రక్షణ చట్టం అనేది పార్లమెంట్లోకి తీసుకొచ్చి మరి న్యాయవాదులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దీన్ని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి న్యాయవాదులందరూ ఏకతాటిపై పోరాడి ఈరోజు స్వప్నకి జరిగింది, రేపొద్దున మరో మహిళకి జరుగుతుంది. ఈ విధంగా జరగకుండా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిందని మేము తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ తరఫున మరి అధ్యక్షుడిగా నేను సిగ్నేట్ చేసిన, అలాగే మా సోదరుడు కార్యదర్శి గోపాల్ ఈ కార్యక్రమం ప్రొటెస్ట్ కార్యక్రమం నిరసన వ్యక్తం చేసేలాగా ఈరోజు అందరూ న్యాయవాదులు 40 యాక్టివ్ గ్రహించి మరి ఇంటికి వెళ్ళి కోర్టు పని తర్వాత ఇంటికి ఆటంకం లేకుండా నిరసన పెద్దాండి పెద్దాండి కూడా కట్టించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామండి. స్వప్న అనే అమ్మాయిని లేడీ అడ్వకేట్ని 34 సంవత్సరాల వయసు, అతి చిన్న వయసులో ఆమెకి సొంత సోదరుడే ఆస్తి తగాయిదాల మీద అత్యంత దారుణంగా గొంతు కోసి చంపడం చాలా విషాదకరమైనటువంటి విషయం. దీన్ని ఖండిస్తూ మేమంతా లాయర్ల ఐక్యత వర్ధిల్లాలని, అడ్వకేట్స్కి ప్రత్యేక చట్టం ఒకటి రావాలని, అడ్వకేట్స్ వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా, దుర్భాషలాడినా, ఆడపై ఏమైనా అఘాయిత్యాలు జరిగినా కఠినమైన శిక్షలు అమలు జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి. దీనికి సహకరించిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల మీద దాడులు జరగడం, వారిని చంపేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చోట్ల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానిలోనే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం చేవెళ్ళ కోర్టులో ప్రాక్టీస్ చేసిన మహిళా న్యాయవాది స్వప్నాకి గురి కావడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు న్యాయవాదుల మీద తరచుగా దాడులు జరుగుతున్నాయి. మహిళా న్యాయవాదులు కానివ్వండి, అలాగే పురుష న్యాయవాదుల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడుల వల్ల కొన్ని కుటుంబాలు వాళ్ళ వ్యక్తులు కోల్పోవడం వల్ల రోడ్డు పడుతుంటాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఖండిస్తూ న్యాయవాదులకి ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి గతంలో కూడా డిమాండ్ చేసింది. ఈ సంఘటన దాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాబట్టి వెంటనే న్యాయవాదుల కోసం రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ స్వప్న హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.